విఫలమైన ఆజ్ఞ. కొన్ని ప్రాంతాలలో ఆజ్ఞపై సంతకం పడింది. కొన్ని మందిరాలకు ఆర్డర్స్ని జారీ చేశారు. చట్రంలో దానిని మలిచారు. అధికార ముద్రతో దాన్ని మూసివేశారు. అది హింసను నిషేధించలేదు, ప్రార్థనని నిషేధించింది. ఇది ఏకత్వం కోసమేనని నాయకులు అనుకున్నారు, కానీ పరలోకానికి తెలిసింది అది నియంత్రణ కోసమేనని. మందిరాలు హెచ్చరించబడ్డాయి. కాపరులు, పాస్టర్లు పర్యవేక్షించబడ్డారు. విశ్వాసులు అడ్డంకులుగా ముద్ర వేయబడ్డారు. కానీ దానియేలు వలె కిటికీలు మూసివేయబడలేదు, తెరిచే ఉన్నాయి. ఎస్తేరు వలె మౌనం చెదిరిపోయింది. అపోస్తుల వలె ప్రార్థనలు బెదిరింపుల కంటే గట్టిగా వినిపించాయి. సింహాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ పరలోకం ముందుగానే మేల్కొని ఉంది. ఉదయం వచ్చింది, చట్టం ఇంకా అలాగే ఉంది, కానీ భయం తన వైపును మార్చుకుంది. దేవునికి ఎదురు లేచే ప్రతి సింహాసనం చివరికి ఇదే నేర్చుకుంటుంది: దేవునికి రాజ్యం ఎప్పటికీ తలవంచదు. దీని ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఇదే: బైబిల్లో మీకంటే ఎంతో గొప్ప అధికారాలు కలిగిన రాజ్యాలు ఉన్నవారినే తల వంచి గడ్డి మోపించిన దేవుడే మిమ్మల్ని సరిచేయడం ఆయనకి ఏమాత్రం కష్టం కాదు. ఈ లోకంలోని పదవులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ పదవైనా కావచ్చు, మీరు దేవుని రాజ్యాన్ని ఒక గడ్డి మూలను కూడా కదిలించలేరు. మానవ అధికారాలు తాత్కాలికం, దేవుని రాజ్యం శాశ్వతం. పాత నిబంధన ప్రకారం చూస్తే ఇలాంటి తిరుగుబాట్లకు శిక్షలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ మేము అలాంటి శిక్షలు కోరుకోవడం లేదు. కొత్త నిబంధన వెలుగులో మేము ఇది మాత్రమే ప్రార్థిస్తున్నాం: దేవుడు మీకు కృప చూపించునుగాక, మీకు రక్షణను అర్థమయ్యేలాగా చేయనుగాక, మీ హృదయాలను తన వైపు త్రిప్పునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మేము ప్రతీకారం కాదు, ప్రార్థనను ఎంచుకుంటున్నాం. పోరాటం కాదు, ప్రేమను ప్రకటిస్తున్నాం. దేవుని రాజ్యం ఎప్పటికీ తల వంచదు, కానీ దేవుని కృప ప్రతి ఒక్కరిని వంచి కాపాడగలదు. ఆమేన్.